పెద్దాయన ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది చెప్పు ఒకసారి. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అంత స్వార్థంగా పరిపాలన చేస్తారు. పంటలు పండడంలే. ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరూ కరువు ఏర్పడతారని అందరూ అనుమానిస్తున్నారు. ఆయన పరిపాలన ప్రజలకు నచ్చడంలే. ఎవరి పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిపాలన. అదేంటి కరువు చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుందా వర్షాలు పడడం లేదు. 100 ఇప్పుడు ఆగస్టులో అవుతున్నా కానీ వర్షం ఒక పడలే అంటారు, వర్షాలు పడట్లేదు అంటారు. మరి పథకాల పరిస్థితి ఏంటి? పథకాలు వాళ్ళ అనుసరించిన వాళ్ళకు పెట్టుకునేటట్టు చూస్తున్నారు కానీ ఇక్కడ ఉండే నాయకులు అందరినీ సమానంగా చూడడంలే. అదేంటి ఏంటంటే రేపు ఓట్ల కోసం వాళ్ళ అనుభూతిని బట్టి నడుచుకుంటుంటారు. అంటే ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇస్తున్నారు కానీ పేదవాళ్ళకి ఎవరు లేదు అని వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళకు ఓట్లు వేస్తారనే వాళ్ళతోనే అనుసరిస్తున్నారు కానీ ఇతరులు ఎవరిని అనుసరించడం లేదు. నిత్యావసర సరుకుల పరిస్థితి ఎలా ఉందంటారు? అవి వాళ్ళు యాట్లు పెంచినారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం పెంచినది ట్యాక్స్, అందువల్ల మేము పెన్షన్ తప్పదు అని సరుకు యజమానులు అంటారు. మరి అప్పట్లో బాదుడే బాదుడు అన్నారు కదా, మరి ఇప్పుడు కనపడకుండా బాత్తంలో అప్పుడేమో కనపడిన ఇది కనపడక చెబుతాను. సరే, మొత్తానికి మీకు ఈ ప్రభుత్వం నచ్చలేదు అంటున్నారు. ఒకవేళ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇప్పుడు వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ ఆ ఒక్క సీటు కూడా రాకుండా మేము రానివ్వకుండా చేస్తా అంటున్నారు కదా, మరి అది కుల విచక్షణతో జరుగుతున్నది. అందువల్ల ఆ రోజు కులాలు ఎట్ట పరిస్థితులు ఉంటాయో దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అంత తప్ప ఎవరేం చేయలేరు. బలాలు బట్టి జరుగుతుంటాయి. మరి సింగిల్గా పోటీ చేస్తానంటున్నారు కదా. ఇందులో ఏం లేదు, ఏదో వాళ్ళ అభిప్రాయంతో అనుకుంటున్నా కానీ ఈ కులాభిప్రాయాలతో ఏం లేదు. ఇక్కడ అన్నీ తయారైనాయి. రెడ్డికి రెడ్డి, బీసీకి బీసీకి, వెనకబడి జాగ్రత్తలు అన్ని రకాలుగా తయారై కమ్మాలు. అందువల్ల ఎవరేం నిర్ణయించలేరు. ఆ రోజు పరిస్థితులు బట్టి ఆ రోజు జరుగుతాయి. మరి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతుల పరిస్థితి పోయిన సంవత్సరము జగన్ పరిపాలన అందరూ సంతోషపడింది కానీ రైతులు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన రైతులు చాలా బాధపడుతున్నారు. పొగాకు కింట పోయిన సంవత్సరం 32,000 అనుకుంటున్నారు, ఈ సంవత్సరం 16,000 20,000 పడుతుంది అంటున్నారు. అందువల్ల ఆయన పరిపాలన కేంద్ర ప్రభుత్వము యాక్ట్ వల్ల రేట్లు పెరిగినాయి. కొంతమంది అనుకోవడము ప్రజలు లంచం పెద్ద ఎమ్మెల్యేల కాడ ఎంపీల కాడ లంచం తీసుకుని రేటు బయటకు రానియడం లేదని ఇక ప్రజలు అనుమానిస్తుంటారు. అంటే ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర ఎంత అయితే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రైతుకు కూలీలు ఆడ మనిషికి 800 1000 ఉంటాయి, మగ మనిషికి 1400. కనీసం పోయిన సంవత్సరం రేట్ అని ఉంటే కానీ రైతుకు గిట్టుబాటు కాదు పొగాకు.